వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నన్ అదర్ దెన్ మనందరికీ ఇష్టమైన బెస్ట్ టైమింగ్ అండ్ బెస్ట్ హిట్ ఫార్ములా ఇండస్ట్రీకి ప్రవేశపెట్టి అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్టైల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు అని చాటి చెప్పుకున్న ద వన్ అండ్ ఓన్లీ సీను వైట్ల గారితో విశ్వం అంతా కూడా ఆయనకి మరోసారి ఆయన పేరు మారుమోగిపోతుంది విశ్వం ఫిల్మ్ సక్సెస్ తోటి. లెట్స్ టాక్ టు హిమ్. సినిమా వెనకాల ఏం జరిగింది, ముందు ముందు ఏం జరగబోతోంది, వరుస పెట్టి ఫోన్లు మోగిపోతున్నాయా కనుక్కుందాం. సీను వైట్ల గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరు క్వైట్గా కనిపిస్తారు కానీ వేయాల్సిన చోట సినిమాలో అందరికీ పంచులేస్తారు. టైమింగ్, కామెడీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. మీరు ఇంకా బాగా కౌంటర్లేస్తారు నాకంటే. సో మొత్తానికి మధ్యలో మీ అందరం కొంచెం దిగులు పడ్డామండి. సీను వైట్ల గారు ఏంటి ఈ మధ్య పలకట్లేదు, ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే కూడా ఇంకా టైం ఉంది అంటున్నారు, ఏమైందని. బట్ విత్ విశ్వం ఐ థింక్ మీరు మళ్ళీ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అంటున్నారు అందరూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నిజంగానే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూశాను ఈ ప్రమోషన్ టైంలో కానీ, సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ. అంటే అంటే నన్ను అవ్వచ్చు, లేకపోతే నా వర్క్స్ అవ్వచ్చు, వాళ్ళు అంత ఇష్టపడి అంత ప్రేమిస్తారా అని అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఓవర్వెల్మింగ్ అనిపించింది నాకు. పర్టికులర్ ఈ విషయం రిలీజ్ ఆ టైంలో అంతా చూశాను నేను. ఇందాక వేణుగారితో మాట్లాడుతూ ఆఫ్ రికార్డ్ ఆయన ఒక విషయం చెప్పారు. ఏఎంబి నుంచి బ్రహ్మరాంబ టాకీస్ వరకు అందరూ పగలబడి నవ్వుకునే లాంటి కామెడీ సినిమాలు అని. సో అసలు మీకు ఎలా తడతాయండి అన్నీ? ఎలా తడతాయండి, నాకు బేసిక్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అంటూ ఉంటారు అందరూ. అలాగే అవన్నీ వర్కౌట్ అయినాయి. సో నాకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి సీరియస్గా ఉండటం ఇష్టం ఉండదు. ఏదో సరదాగా ఏదో జోకులు వేస్తూ లేదా నవ్విస్తూ ఏదో ఫన్ జనరేట్ చేయడంలోనే నాకు ఒక ప్లెజర్ ఉంటుంది. అది అంతేనండి. చాలా సంబరపడిపోయారు వేణుగారు. మీ ఆయన ఫస్ట్ ఫిల్మ్కి మీరు డైరెక్టర్గా రావడం చాలా ఓ ఇట్ ఆల్ హీజ్ మై హీరో అని చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? పాపం ఆయన వేణుగారు చాలా ప్యాషన్తో వచ్చారు. ఆయన వాళ్ళకి చాలా హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ తాతగారు జైన్ టాకీసు, గోడవల రామపురం గారు మనవడు ఆయన. సో అలాగే నాకు గోపిమోహన్ పరిచయం చేశాడు. చాలా ప్యాషన్ ప్రొడ్యూసర్. సో ఆయన ప్యాషన్ చూసి నేను ఓకే చేద్దామని అన్నాను. చేద్దామని అన్న తర్వాత ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు ఒక హెల్ప్ అవసరం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో విశ్వప్రసాద్ గారు నేను అప్రోచ్ అవటం, ఆయన కూడా ఓకే అనటంతో ఇట్లా జరిగింది. అన్నీ కుదురుకున్నాయి. అలా కుదిరినాయి. కానీ సీను వైట్ల గారు మన ఎంత హిట్ ఇచ్చినా ఇక్కడ ఇండస్ట్రీ తీరే అంతా ఒక్కసారి కొంచెం అటు ఇటు శృతి తప్పింది అనుకోండి, గాడి తప్పిందే అనుకోండి, మొత్తం తీసి అందరూ పక్కన పెట్టేస్తారు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అలా? అది సహజమే కదండి. అది అంటే ఇది బిజినెస్ కరెక్టే. బట్ మరీ అలాగండి, ఒక టాలెంట్ ప్రూవెన్ ఇస్ టాలెంట్ ప్రూవెన్. హూ కెన్ మ్యాచ్ అ దూకుడు టుడే, హూ కెన్ మ్యాచ్. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే. తప్పేలా ఒక హిట్ ఇచ్చాం కదా రిలాక్స్ అయితే మళ్ళీ పడుతుంది. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అంతే అంతే అంతే. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి క్రమంలో మీకు ఏం చేయాలి, ఏం చేస్తే నేను మళ్ళీ ఐ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది? నాది సోషల్ మీడియాల ద్వారా నా పాత కంటెంట్ అంతా మీమ్స్ కానీ ఇంకోటి కానీ అలాగే ఉంచుతున్నారు దాన్ని. సో నేను ఏదో గ్యాప్ తీసుకున్నట్టు అనిపించట్లేదు, ఎవరికి కూడా గ్యాప్ ఇచ్చినట్టు కూడా అనిపించట్లేదు, థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ మీమర్స్. అది నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నా శైలి, నా కామెడీ ఇష్టపడుతున్నారు, కానీ ఎక్కడో నా థీమ్లు రెప్యుటేటివ్గా ఫీల్ అయ్యారు కాబట్టి ఒక రిజెక్షన్ వచ్చింది అనేది నేను అర్థం చేసుకున్నానండి. సో ఇక్కడ చాలా టాస్క్లు ఉంటాయండి. ఇప్పుడు అంటే నేను కమ్బ్యాక్ ఈ గ్యాప్లో నేను చాలా కథలు రాసుకున్నాను, చాలా ఐడియాలు అనుకున్నాను. సో ఇలా అయితే మనకు బాగుంటుందని అనుకున్నాను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మన సినిమా చేద్దామని హీరో వచ్చి గోపీచంద్ చెప్పాడు. సో గోపీచంద్ అనేటప్పటికి నా దగ్గర ఉన్న కథలు సూట్ అవ్వటానికి నేను వేరేగా చేసుకున్నాయి. సో తనకు తగ్గట్టు కథ చేయాలి, తనను ఒప్పించటంతో పాటు జనాన్ని మెప్పించాలి. అంటే తనకు నచ్చే కథ చెప్పాలి, సేమ్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. ఒక స్టేజ్లో తన కథ చెప్పినట్టు తను ఎగ్జైట్ అయ్యాడు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేద్దామని అన్నాడు. ఆ తర్వాత నేను 7 months టైం తీసుకున్నాను, 7 to 8 months టైం తీసుకున్నాను నేను. ఎందుకనంటే నీకు కావాల్సింది వచ్చింది కాబట్టి నువ్వు ఎగ్జైట్ అవుతున్నావు, కానీ ఇలాగ నేను చేస్తే కుదరదు. నా నుంచి ఖచ్చితంగా ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వేరే ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ బ్లెండ్ అవ్వాలి అనేదానికి టైం తీసుకున్నామండి. అంటే ఎందుకు 7 నెలలు అంటే అండి, ఇప్పుడు ఒక లైన్లోనే కామెడీ ఉందనుకోండి, కామెడీ జనరేట్ చేయడం చాలా ఈజీ. లైక్ డి వెంకీ, దుబాయ్ సీన్ ఇలాగా
ఒక సీరియస్ థీమ్ అనుకోండి, అందులో బ్లెండ్ చేయడం చాలా కష్టం. అవును అవును కరెక్ట్. అలాగే ఇది ఒక సీరియస్ థీము. ఈ థీమ్లోకి ఆ కామెడీని బ్లెండ్ చేయడానికి నేను బాగా స్ట్రగుల్ అయ్యాను, నాతో పాటు నా టీం స్ట్రగుల్ అయ్యారు. దానివల్లే ఈరోజు ఈ రిజల్ట్ మనం చూసాం. విశ్వం సినిమా కరెక్ట్. ఇప్పుడైతే వరుసగా మీకు ఫోన్లు మోగిపోతున్నాయని చెప్పొచ్చు. బికాస్ శ్రీను వైట్ల గారు ఈజ్ అఫ్ కోర్స్ హీస్ హియర్ టు స్టే అని చాటి చెప్పుకున్నారని మీ ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. నాకు హ్యాపీ అండి, ఎందుకంటే ఇది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు. 25th ఇయర్ యాజ్ డైరెక్టర్ అండి. సో నాకు చాలా అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అంటే ఈ సినిమా మీకు తెలుసు కదా, మేము సరిగ్గా పబ్లిసిటీ కూడా చేయకుండా రిలీజ్ చేసాం సినిమాని. అవును అవును. అంటే కొన్ని ఎవరిని బ్లేమ్ చేయడం కదా, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో వితౌట్ పబ్లిసిటీ సినిమాని ఫట్టన్ రిలీజ్ చేసాం. సాంగ్స్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఫట్టన్ సినిమా రిలీజ్ చేసాం. ప్రీ ఫెస్టివల్లో చాలా కాంపిటీషన్లో చేసాం. చేసినప్పుడు ఫస్ట్ డే డల్ ఓపెనింగ్ తీసుకుంది, చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, ఈ సినిమాలో తప్పులేదు, ఈ సినిమాలో మనం అన్నీ కరెక్ట్గా చేసాం, ఈ సినిమా ఆడుతుందని నేను బిలీవ్ చేసి నేను బయటకు వచ్చి మాట్లాడాను. జనరల్గా నేను బయట రాను, ఏదైనా రిజల్ట్ కొంచెం అది ఇది ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాను ఈసారి, ఎందుకంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ డే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, ఇట్స్ ఓపెన్ సీక్రెట్, 3 times హైయర్ రెవెన్యూ దాన్ ఫస్ట్ డే తీసుకుంది. తీసుకుంది. ఇంకా అక్కడి నుంచి సాలిడ్గా 3rd డే అలాగే మెయింటైన్ చేసింది. ఇంకా వీక్ డేస్లో కూడా సాలిడ్గా అలా రన్ అవుతూ వచ్చింది సినిమా. 3rd వీక్ వచ్చేటప్పటికి 300 థియేటర్స్ ఇంక్రీజ్ చేశారు. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఒకప్పుడు జరిగేది, కానీ ఈ టైంలో వచ్చే హిట్టా ఫట్టా రెండే ఉంటున్నాయి కదా. అలాంటిది 2nd డే లేవటం, 3rd డే ఇంకా గట్టిగా లేవటం, అలా జరిగింది ఈ సినిమాకి. దానికి కారణం అండి ఒకటి, మీరు ఆల్రెడీ వేసిన ఫుట్ ప్రింట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే నోబడీ గేవ్ అప్ ఆన్ యూ యాక్చువల్లీ. అంటే ఏదో ఒకటి సినిమా అటు ఇటు అయిందని కాదు, ఎవ్రీబడి రిమెంబర్స్ యూ ఫ్రమ్ యువర్ బెస్ట్ డేస్, ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో ఆల్ క్రెడిట్ టు యువర్ ఇన్నింగ్స్, మీరు వదిలిపెట్టిన థ్యాంక్ యూ అండి, అడుగు జాడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇందులో నేను ఏదో విపరీతంగా ఎంటర్టైన్ చేశానని చెప్పను నేను. అంటే ఈ కథకి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేశాను. ఎందుకంటే అవతల హీరోని అతని ఇమేజ్ని మ్యాచ్ చేయాలి. అవును, సీరియస్ థీము, చిన్న పాప అవన్నీ ఉన్నాయి. ఇందులో బాగా వర్కౌట్ అయిన ఏంటంటే అండి, ఆ కామెడీతో పాటు ఆ పాప సెంటిమెంట్ కానీ, ఆ మదర్ ఎమోషన్ కానీ, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా రావడానికి యాక్షన్ చాలా బాగా చేసాం, అన్నీ చేసాం. అంటే ఒక ప్యాకేజ్ అండి సినిమా. అందుకని ఇలా ఆడుతుంది. ఏ సినిమా ఊరికే ఆడదండి, మీకు తెలుసు. సో అందుకే ఈ సినిమా ఆడుతుంది. బట్ నా నుంచి కోరుకుంటుంది ఏంటో ఒకసారి మళ్ళీ ఆడియన్స్ నాకు గుర్తు చేశారు. నాకు ఒక ఇది ఇచ్చి, నాకు ఒక మన పెద్ద హిట్ ఇచ్చి, నువ్వు మళ్ళీ మంచి కామెడీలు చెయ్యి అనేది నాకు అర్థమైంది. నా నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్గా నేను చేయబోయే ఫిల్మ్ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ.